సో మొన్న ఏపీ డిప్లొమా C20 వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అయితే C16 వాళ్ళు కూడా రిలీజ్ అయినాయి. మరి C23 వాళ్ళు వస్తాయంటున్నారు కదా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటర్ బాబు అంటే ఏపీ డిప్లొమా C23 పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మొన్న జరిగిన C16 C20 పేపర్ వాల్యుయేషన్ చాలా లిబరల్గా జరిగింది వాళ్ళది. వాళ్ళ రిజల్ట్స్లో కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం 800 పైన మార్కులు వచ్చినాయి. ఎవరిని అడిగినా కూడా అదే చెప్తున్నారు. మరి C23 పరిస్థితి ఏంటి? C23 వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలాంటివి. సో అవి ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గానే జరుగుతాయి. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత జరిగే ఎగ్జామ్ కాబట్టి అది క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటంటే అంత టఫ్గా కాకపోయినా క్వశ్చన్ పేపర్ ఇచ్చినంత కొంచెం అబోవ్ యావరేజ్గా అయితే జరుగుతుందండి. బాగా ఈజీగా జరుగుతుందని నేను చెప్పను. ఇది బ్లైండ్గా పేపర్లు ఫిల్ చేసినంత మాత్రం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పాస్ అవుతారని మాత్రం నేను చెప్పను. మ్యాథమెటిక్స్ మాత్రం మీరు రాసి సాల్వ్ చేసి ఉంటే కనుక మీకు పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా సబ్జెక్టులు అంటారు, ఇంగ్లీష్ ఇలాంటివి ఇవన్నీ కూడా అయిపోతాయి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒక్కటి మాత్రం ఎప్పుడు కూడా యావరేజ్ అని కూడా నేను అనండి. ఇక మామూలుగా ఇక బేసిక్స్ వాళ్ళు ఎలా చేస్తారో మీకు తెలుసు, ఓకేనా? అయితే మరి బాగా రాసుంటే పాస్ అవుతారా? ఈ C23 ఫస్ట్ ఇయర్ డిప్లొమా దాంట్లో బాగా రాసుంటే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకంటే బీటెక్ అంత కష్టంగా అయితే ఈ డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ అయితే ఉండదు. ముఖ్యంగా ఏపీలో అస్సలు ఉండదు. తెలంగాణలో కొంచెం ఉంటుందేమో కానీ ఏపీలో అస్సలు ఉండదు. ఎందుకంటే అడ్మిషన్స్ కోసం ఫ్యాకల్టీ పోరాడుతూ ఉన్నారు. సో ఇక రిజల్ట్స్ గురించి చెప్పుకుంటే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్క్స్ ఎంట్రింగ్ అనేది స్టార్ట్ అయిందండి. నేను చెప్పాను, నేను ఒక వీడియో పెట్టానండి, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో దాని ప్రకారం వెళ్ళిపోండి. పొద్దుదాకా పెట్టినా కూడా ఇక మీకు ఏదో నేను వీటి కోసం పెట్టినట్టు ఉంటుంది, ఓకేనా? సో ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకు కనుక రిజల్ట్స్ వస్తే మీరు అందరూ పాస్ అయిపోవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.